హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ కోర్సును నేర్చుకునే కంటే ముందు కొందరికి కొన్ని డౌట్స్ అనేటువంటివి వస్తుంటాయి. అసలు జావా అంటే ఏంటి, జావాని ఎక్కడ యూజ్ చేస్తున్నాం, జావా ఈజీగా నేర్చుకోవచ్చా లేదా, అండ్ జావా నేర్చుకున్న తర్వాత ఎటువంటి కంపెనీస్లోకి మనం ఎలిజిబుల్ అవుతాం, అండ్ తర్వాత జావా డెవలపర్స్కి ఉండేటువంటి శాలరీస్ ఏంటి ఇండియాలో అనేటువంటి కొన్ని డౌట్స్ అనేటువంటి ఉంటాయి. ఆ డౌట్స్ కు సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అయితే ఇక్కడ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ ఈ వీడియోలో ఇప్పుడు మనం జావా శాలరీ ఇండియాలో ఎంత ఉంటుంది, అంటే జావా డెవలపర్ కు శాలరీ అనేటువంటిది ఎంత ఉంటుంది. అయితే మనం ఒక నాట్ ఓన్లీ ఇన్ జావా, ఎనీ అప్లికేషన్, ఎనీ ప్రోగ్రామింగ్ ఏది నేర్చుకున్నా కూడా శాలరీ అనేటువంటిది ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కు ఒక కాన్స్టెంట్ శాలరీ అనేటువంటిది ఉండదు. ఓకేనా? అంటే ఈ శాలరీ అనేటువంటిది డిఫరెంట్. ఆ డిఫరెంట్ అనేటువంటిది ఎట్లా ఉంటది? డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండ్ డిపెండ్స్ ఆన్ ద ఎంప్లాయీ. అంటే డిపెండ్స్ ఆన్ ద ఎంప్లాయీ అంటే ఎట్లా? అంటే బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని అండ్ వాళ్ళు చేసేటువంటి వర్క్ చేసేటువంటి టూల్‌ను బేస్ చేసుకొని, అంటే దట్ మీన్స్ జావాలో కూడా మళ్ళా మనకు కోర్ జావా కాన్సెప్ట్ ఉంది. అండ్ అడ్వాన్స్డ్ జావా ఉంది. అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ అంటే లైక్ స్ప్రింగ్స్ కానీ హైబర్నెట్స్ కానీ ఇటువంటి వాటి మీద వర్క్ చేసేటువంటి ఇట్లా డిఫరెంట్ వేలో మనకు శాలరీ అనేటువంటి దాన్ని ఓకేనా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నా, ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎనీవేర్, వేరెవర్ యూ గో, వేరెవర్ యూ గో, శాలరీ అనేటువంటి దాన్ని బేస్డ్ ఆన్ ద స్కిల్ మీద, బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్ మీద, బేస్డ్ ఆన్ ద షిఫ్టింగ్ మీద కూడా ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఓకేనా డే షిఫ్ట్లు, నైట్ షిఫ్ట్స్ అండ్ నెక్స్ట్ లొకేషన్ బేస్ చేసుకొని కూడా శాలరీ అనేటువంటిది డిఫరెంట్ గా ఉండేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ యావరేజ్ గా ఒక జావా ప్రొఫెషనల్ కు ఓకేనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎట్లా ఉంటదండి అంటే 4,50,000 టు ఓకేనా 12 lakhs పర్ యానం ఇండియాలో యావరేజ్ శాలరీ. ఇది యావరేజ్ శాలరీ అండ్ ఇంతే ఉంటది అనేటువంటిది కాదు, ఇంతకంటే ఇంకా ఎక్కువ కూడా ఉంటది. అండ్ ఫ్రెషర్, యాజ్ ఎ ఫ్రెషర్ నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ యానం అంటే ఓకేనా 4,50,000 నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. ఎట్లా బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అంటే ఓకేనా ఫ్రెషర్ టు ఓకేనా 2 years వరకు, ఫ్రెషర్ టు 2 years వరకు నీ శాలరీ అనేటువంటిది ఓకేనా 3,50,000, 3,50,000 టు 6 lakh పర్ యానం, 3,50,000 టు 6 lakhs పర్ యానం అనేటువంటిది ఉంటది. ఎవరికి అంటే జీరో నుంచి స్టార్ట్ చేసేటువంటి వాళ్ళకు. ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ వెరీ న్యూ ఫర్ ఐటీ, ఐ హ్యావ్ ఏ జావా స్కిల్ ఓకేనా. సో అటువంటి వాళ్ళకు ఏంటండి అంటే ఈ శాలరీ అనేటువంటిది మినిమం ఓకేనా 3,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ టాప్ అంటే టాప్ మోస్ట్ కాలేజెస్ లైక్ యూనివర్సిటీస్ ఆర్ లేదు అంటే ఇంకా యూనివర్సిటీస్ తర్వాత ఉండేటువంటి నెక్స్ట్ టాప్ మోస్ట్ ఓకేనా కాలేజెస్ కానీ అండ్ ఎన్ఐటీస్ కానీ అండ్ ఐఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్ కానీ ఇటువంటి వాళ్ళకు ఇంకా దీంతో కంపేర్ చేస్తే ఓకేనా 10 lakhs పర్ యానం నుంచి 15 lakhs పర్ యానం, 20 lakhs పర్ యానం కూడా ఇస్తూ ఉంటాడు. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరికండి అంటే బేస్డ్ ఆన్ ద కాలేజెస్ ను బేస్ చేసుకొని నీ గ్రాడ్యుయేషన్ నువ్వు ఎక్కడ కంప్లీట్ చేసినావు ఓకేనా దాన్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ శాలరీ అనేటువంటిది డిపెండ్ అవుతుంది అని చెప్తున్నాం. అండ్ తర్వాత నెక్స్ట్ మిడ్ లెవెల్, దట్ మీన్స్ 3 to 7 years experience, for having 3 to 7 years experience ఓకేనా విత్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ ఇన్ ఫ్రేమ్వర్క్స్. అంటే ఇందాక నేను చెప్పిన చూడండి లైక్ వెరీ బిగినింగ్ స్ప్రింగ్ బూట్స్ కానీ హైబర్నెట్స్ కానీ అటువంటి వాటి మీద వర్క్ చేసేటువంటి వాళ్ళకి వెరీ డిమాండెడ్ గా ఉంటుంది ఇక్కడ. సో దే ఆర్ గెటింగ్ 8 lakhs పర్ యానం టు 18 lakhs పర్ యానం ఓకేనా. డిమాండ్ చేస్తే నీకు 20 lakhs కూడా వస్తుంది, 24 lakhs కూడా ఓకేనా నువ్వు ఓకే ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకేనా దోస్ హు ఆర్ వర్కింగ్ ఆన్ టాప్ ఆఫ్ ది స్ప్రింగ్ బూట్ ఇప్పుడు మొత్తం టోటల్ జావా ఓకేనా ఏదండి సాఫ్ట్వేర్స్ కానీ జావా ప్రాజెక్ట్స్ అనేటువంటివి స్ప్రింగ్స్ హైబర్నెట్స్ కాన్సెప్ట్స్ ఓకేనా రన్ అవుతున్నాయి కాబట్టి, అంటే వాటినే ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి
ఓకేనా, ఆ కోర్సెస్ కు బాగా డిమాండ్ ఉంది, ఆ టాపిక్స్ కు బాగా డిమాండ్ ఉంది అని చెప్తున్నాం. సో అవి ఎవరు ఎవరు అంటే నీకు మినిమం నీకు డైరెక్ట్ స్ప్రింగ్ వినా గానీ, స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ వినా గానీ, హైబర్నేట్స్ వినా గానీ యాజ్ ఎ ఫ్రెషర్ నువ్వు తీసుకోడు. నీకు జావాలో మినిమం ఒక 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే అండ్ దెన్ ఓకేనా హి ఈస్ షిఫ్టింగ్ టు ఓకేనా ఫ్రేమ్ వర్క్స్‌కు షిఫ్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ సమ్ సీనియర్ డెవలపర్స్ అంటే దట్ మీన్స్ ఓకేనా దోస్ హూ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ ఓకేనా 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ దే ఆర్ గెట్టింగ్ దే ఆర్ ఎర్నింగ్ ఓకేనా 20 లాక్స్ పర్ యానమ్ టు 45-50 లాక్స్ పర్ యానమ్ అనేటువంటిది ఉంటుంది వాళ్ళ సాలరీస్. సో వాళ్ళు లైక్ ఏంటండి అంటే అనాలి అనలిస్ట్ పొజిషన్‌లో అండ్ డేటా అనలిస్ట్, డెసిషన్ మేకింగ్ ఆ రేంజ్‌లో ఉంటారు వాళ్ళు. సో దోస్ ఆర్ గెట్టింగ్ ఓకేనా 20 లాక్స్ టు 45 లాక్స్ పర్ యానమ్ అనేటువంటిది ఓకేనా వాళ్ళ సాలరీ. అండ్ ఇది బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ సమ్ కంపెనీస్ నేను ఫస్ట్ వెరీ బిగినింగ్ మీకు అదే చెప్పిన, బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ ద కంపెనీ, బేస్డ్ ఆన్ ద కాలేజెస్ సాలరీస్ అనేటువంటిది డిఫరెంట్. ఇక్కడ కాన్స్టెంట్ సాలరీస్ అనేటువంటివి ఏమి ఉండవు. ఓకేనా మనకు ఒకవేళ ఇన్ కేస్ ఫ్రెషర్ అయినా కూడా ఇంటర్వ్యూలో ఓకేనా పర్ఫామ్ చేసేటువంటి స్కిల్ను అండ్ నేను నాలెడ్జ్ బేస్ చేసుకొని కూడా వాడికి రిక్వైర్మెంట్ ఉంది అంటే ఓకేనా హీ విల్ పే మాక్సిమం. సో ఇది ఓకేనా మనకు బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ హియర్ బేస్డ్ ఆన్ ద కంపెనీ. చూడండి ఇక్కడ సర్వీస్ బేస్డ్ ఆన్ ద కంపెనీస్ ఓకేనా టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఎసెంచర్ కావచ్చు, హెచ్ఎస్బిసి కావచ్చు, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఓకేనా. ఈ డిఫరెంట్ కంపెనీస్ హ్యావింగ్ ఓకేనా సాలరీస్ ఫ్రెషర్స్ అయితే స్టార్టింగ్ సాలరీ అనేటువంటిది ఓకేనా 3 lakhs 3.6 పర్ యానం టు ఓకేనా 5 lakhs ఫ్రెషర్స్కేనండి. ఇది ఫ్రెషర్స్కే. మరి 5 lakhs ఎవరు తీసుకుంటారు? 3 lakhs ఓకేనా 3.6 స్టార్టింగ్ అదే ఇస్తారనేమో కదా అంటే లేదు. నీవు ఒకవేళ నీ ఎక్స్పీరియన్స్ నీవు ఎక్స్పీరియన్స్ కాదు నీ స్కిల్ అనేటువంటిది ఓకేనా నువ్వు మాక్సిమం నీ స్కిల్ ను ఎఫర్ట్ పెట్టినవు అంటే యూ విల్ గెట్ 5 lakhs. అండ్ నెక్స్ట్ సమ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ అమెజాన్ కానీ, గూగుల్ కానీ, అండ్ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ కానీ, అండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ కానీ, అండ్ నెక్స్ట్ అడాబ్ కానీ, ఇటువంటి కంపెనీస్ ఏం చేస్తున్నాయండి అంటే ఇక్కడ ఓకేనా ఫ్రెషర్స్కే పేయింగ్ దే ఆర్ పేయింగ్ 12 lakhs పర్ యానం టు 25 lakhs పర్ యానం. సో ఇట్లా కంపెనీస్ అనేటువంటివి అండ్ తర్వాత సమ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ రిలేటెడ్ ఓకేనా ఏంటండి ఇది గోల్డ్ మ్యాన్ స్కాచ్ కానీ అండ్ జేపీ మోర్గన్స్ కానీ అండ్ మోర్గన్ స్టాన్లీ కానీ. సో ఇటువంటి కంపెనీస్ కూడా నీకు ఏం చేస్తున్నాయండి అంటే మాక్సిమం 15 ఓకేనా లాక్స్ అబోవ్ సాలరీస్ అనేటువంటివి పే చేస్తున్నాయి. ఇది ఏది ఏమైనా కూడా ఓకేనా నీ సాలరీ అనేటువంటిది డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, డిపెండ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, డిపెండ్ ఆన్ యువర్ ఓకేనా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. అంతేగాని ఇక్కడ మనం నేర్చుకున్న దాన్ని నువ్వు ఎంతవరకు ఎఫర్ట్ పెడుతున్నావు, ఎంతవరకు నీకు చెప్తున్నావు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని సాలరీ అనేటువంటిది డిసైడ్ చేస్తాడు. మన ఇంటర్వ్యూలో ఏం పర్ఫామ్ చేయకపోతే మనకు ఓకేనా వాడు సింపుల్ గా ఓకేనా యూ కెన్ లీవ్ ద డే అని చెప్పేసి ఓకేనా మెసేజ్ ఇస్తాడు. సో మరి ఈ సాలరీస్ నువ్వు తీసుకోవాలి అంటే నువ్వేం చేయాలి అంటే నీవు కంపల్సరిగా నీ స్కిల్ అనేటువంటి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో సో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అనేటువంటి కోర్సును మనం స్టార్ట్ చేస్తున్నాం. బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్. సో మరి ఈ వెబ్సైట్ ఎక్కడ అంటే pythonlife.in/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ ఓపెన్ చేస్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. సో ఈ వెబ్ పేజ్ ను ఒకసారి మీరు తరువుగా అబ్జర్వ్ చేయండి. హియర్ యూ విల్ గెట్ కంప్లీట్ కోర్సు డీటెయిల్స్ అండ్ దట్ మీన్స్ కోర్స్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది May 30, 2026 ఓకేనా. అండ్ కోర్సు ఫీ స్ట్రక్చర్ అనేటువంటిది మీకు అవైలబుల్ గా ఉంది. కోర్సు టైమింగ్స్ మండే టు సాటర్డే అండ్ 7 PM టు 9 PM. అండ్ ఇక్కడ మీరు ఇవన్నీ కాదు చూడాల్సినటువంటిది మేజర్ గా కోర్సు సిలబస్ అనేటువంటి చూడాలి. మనం ఎంత సిలబస్ ను కవర్ చేస్తున్నాం, ఏం సిలబస్ ను కవర్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని మీరు తరువుగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఓకేనా.
సో హ్యూజ్ సిలబస్, అందుకే మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అన్నాం. ఒక్కసారి దీన్ని ఎక్స్పాండ్ కూడా చేసి చూడండి, మీకు ఎంత సిలబస్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంటుంది. దీంతో పాటు మనం కొన్ని ఓకేనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎవ్రీడే. ఓకేనా రియల్ టైమ్ క్వశ్చన్స్ అనేటువంటివి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటితో పాటు ప్రాజెక్ట్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో రెజ్యూమే బిల్డింగ్ అనేటువంటిది ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ యువర్ కోర్స్ కరికులం. అండ్ దీన్ని మొత్తానికి మీకు ఏంటండి అంటే 2 months ఆఫ్ డ్యూరేషన్ అనేటువంటిది ఉంటది. సో సో ఫ్రెండ్స్ ఓకేనా, ఒక్కసారి నువ్వు జావా అనేటువంటిది నేర్చుకున్నావు అంటే ఓకేనా నీ లైఫ్ అనేటువంటిది చేంజ్ అయిపోతుంది. ఎందుకండి అంటే జావాకు ఉన్నటువంటి ఫ్రేమ్వర్క్, జావాకు ఉన్నటువంటి కమ్యూనిటీ, జావాకు ఉన్నటువంటి మార్కెట్ అలాంటిది. ఓకేనా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఓకేనా లుకింగ్ ఫర్ సెక్యూరిటీ, దట్ సెక్యూరిటీ ఈజ్ ప్రొవైడెడ్ బై జావా ఓన్లీ. ఓకేనా రిమైనింగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో కొన్ని ఉంటాయి, అవి ట్రెండింగ్ మాత్రమే ఉంటాయి. అండ్ ఎప్పుడు ఆ ట్రెండింగ్ ఆగిపోతుందో తెలియదు. ఓకేనా సో లర్న్ జావా అండ్ మేక్ బెటర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.